పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు ప్రభుని యందు మహాపూజ్య పీఠాధిపతులు, గురువులు, ప్రత్యేకించి సుపీరియర్ జనరల్స్, ప్రొవిన్షియల్ సుపీరియర్స్, మన విచారణ గురువు ఫాదర్ బాలశౌరి గారు మాదాను, ప్రియమైనటువంటి మఠవాసులారా, సహోదరి సహోదరులారా, ఈ గ్రామ విశ్వాసులారా, ఈరోజు మన ఈ గ్రామములో చక్కగా ఈ పవిత్ర దేవాలయాన్ని నిర్మించుకొని దేవుని యొక్క కృపను, దేవుని ఆశీస్సులను, మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయాన్ని నిండుగా పొందుతూ ఉన్నాము అన్నది మనమందరము కూడా విశ్వసించాలి. ఈ గుడి నిర్మాణానికి ప్రేరేపించినటువంటి ఆ పవిత్రాత్మ దేవుడు ఎంతోమందిని, గురువులు, మీ యొక్క గుడి పెద్దలు, ఈ గ్రామము నుండి అభిషేకించబడినటువంటి గురువులు, మఠవాసులు, పెద్ద మనుషులు ఎంతోమంది మీరు కష్టపడి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించుకున్నారు. అలాగే ఎంతోమంది ధర్మదాతలు, కొంతమంది వారి యొక్క పేర్లు చెప్పవద్దని కోరుకున్నారు కాబట్టి లెట్ us రెస్పెక్ట్ దేర్ ఫ్రీడమ్. అలాగే ఎంతోమంది దాతలు కూడా ఈ యొక్క ఆలయ నిర్మాణానికి దోహదపడ్డారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆలయము దేవుని యొక్క సన్నిధిని, ఆయన యొక్క ప్రత్యక్షతను, పవిత్రతను మనకు గుర్తు చేస్తూ ఉంది. మనము మానవులము, పాపాత్ములమని, బలహీనులమని, ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా కూడా మన యొక్క ఆలోచన సరళి, జీవిత విధానము, మన ప్రణాళికలు కొన్నిసార్లు తప్పుదోవ పట్టిండవచ్చు. ఈ ఆలయము చేరి మనము ప్రార్థించినప్పుడు ఆ పాప క్షమాపణ పొందుతూ ఉన్నాం. వ్యక్తిగతంగా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో శాంతి, సమాధానము, ప్రేమ, క్షమ ఆ భగవంతుడి నుంచే మనము పొందుతున్నామని విశ్వసించుకుందాం. రెండవదిగా, కానుక మాత పేరున ఈ ఆలయాన్ని మనము ప్రతిష్ఠించుకున్నాము. 100 వసంతాల విశ్వాసం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ద ప్రెజెంటేషన్ మరియ తల్లి సందర్శన మహోత్సవాన్ని కూడా శ్రీసభ కొనియాడుతూ ఉంది. ఎంతో చక్కగా మనము ఈ శాంక్చురీని మనం గమనించినట్లయితే తండ్రి దేవుడు, తిరు కుటుంబము, క్రీస్తు ప్రభువును అనుసరించినటువంటి పునీతులు, ప్రత్యేకంగా మరియ తల్లిని ఎంతో చక్కగా మనం ప్రతిష్ఠించుకున్నాం. వీరి యొక్క ఆలన పాలనలో మనమందరము కూడా ఆ దేవుని నడిపింపులో జీవించడానికి ఆశను, ఆసక్తిని వ్యక్తపరుచుకుందాం. ఈ పవిత్రమైనటువంటి పూజావలిలో యోగ్య విధంగా కొనియాడుటకు మనం చేసినటువంటి తప్పిదములను మన్నించమని ఆ దయగల దేవుణ్ణి వేడుకుందాం. నా దోషములన్నీ బాపి క్షమించినావు.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఈ దేవాలయముపై మీ వరప్రసాదములను దండిగా కృమ్మరించండి. ఈ దేవాలయములో సమావేశమగు విశ్వాసులందరి హృదయాలను, జీవితములను మీ దివ్యవాక్కు శక్తితోనూ దేవద్రవ్య నిర్మాణముల వరములతోనూ బలపరచండి. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు దైవవాక్కు పీఠం లేదా బోధనా పీఠాన్ని ఘనత వహించిన చిన్నాబత్తిని భాగ్య గారు పవిత్రీకరిస్తారు. దేవుని వాక్కు సృజనాత్మకమైంది. ఆ వాక్కు ద్వారానే సమస్తం సృష్టించబడింది. ఆ వాక్కు మూలంగానే దైవ సంఘం ఏర్పడింది. ఆ వాక్కును ప్రత్యేక విధంగా ఆలకించడానికే దైవ ప్రజలు దేవాలయాలను నిర్మించి అందు సమావేశమవుతారు. దేవుని వాక్కు మానవ హృదయ కోరికలను, ఆలోచనలను వివేచించగలదు. దేవుని వాక్కు రక్షణదాయకమైంది. మానవుడు కేవలం రొట్టె వలననే కాక దేవుని నోటి నుండి వచ్చు ప్రతి వాక్కు వలన జీవించును అని ప్రభువు అయిన యేసు నుడివారు. ఆ వాక్కును ఆలకించి స్వీకరించి ఆచరించమని ప్రభువు అయిన యావే యెహెజ్కేలు ప్రవక్తతో పలికారు. జీవమునిచ్చే దేవుని వాక్కును ప్రకటించడానికి ఉపయోగించే దైవ వాక్కు మరియు బోధనా పీఠాన్ని ఆశీర్వదించ పీఠాధిపతులు శ్రీ శ్రీ చిన్నాబత్తిని భాగ్యవ గారిని ఆహ్వానిస్తున్నాం. ఓ మా దేవ, మీరు మమ్మలను అంధకారము నుండి అతిశయమైన ప్రకాశంలోనికి పిలిచితిరి. మా జీవితాంతం మేము మీకు కృతజ్ఞతలు చెల్లించ రుణపడి ఉన్నాము. మీ దివ్య మధుర వాక్కుతో మా ఆత్మల ఆకలిని తీర్చుచున్నారు. ఈ దేవాలయంలో మీ నామమున మేము సమావేశమై వాక్యమును పఠించినప్పుడల్లా మీ ఆశ్చర్యకర క్రియలు
వాక్కులు స్మరణకు తెచ్చులాగున మనాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం. పవిత్ర గ్రంథం ప్రతిష్టాపన ఉంటుంది. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆయన యందు జీవముండెను, ఆ జీవము మానవులకు వెలుగాయను. అట్టి వెలుగును ప్రసరించే బైబిలును ప్రదక్షిణగా తీసుకొచ్చి దైవవాక్కు పీఠంపై ఉంచి పూలమాలతో అలంకరించి గౌరవాభివాదం చేస్తారు గురుశ్రీ పోలిశెట్టి జయరాజు ఫాదర్ గారు. నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును, నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుకుందును. మొదటి పట్టణము ఆదికాండము 28వ అధ్యాయము పవిత్ర వాక్యములు 10 నుండి 22 వరకు. యాకోబు బెర్షెబా దాటి హారోను వైపు వెళ్ళు బాట పట్టెను. అతడు ఒకానొక చోటికి వచ్చి ప్రొద్దుగూకుటచే అక్కడ ఆగిపోయాను. ఆ చోటనున్న రాతిని తలదిండుగా చేసుకొని నిద్రపోవుటకు నడుము వాల్చెను. అతనికి ఒక కల వచ్చెను. ఆ కలలో ఒక నిచ్చెన చూచెను. ఆ నిచ్చెన మొదలు నేలను తాకుచుండెను, దాని చివర ఆకాశం అంటుచుండెను. దేవుని దూతలు నిచ్చెన మీదుగా ఎక్కుచు దిగుచును ఉండిరి. అప్పుడు యావే దేవుడు నిచ్చెన పైగా నిలుచుండి యాకోబుతో, నేను ప్రభుడను, నీ పితామహులకు అబ్రహామునకు ఈసాకునకు నేనే దేవుడను. నీవు పండుకొనిన ఈ ప్రదేశమును నీకును నీ సంతతికిని అప్పగింతును. నీ సంతతి వారు భూరేణుల వలె అసంఖ్యాకంగా పెరిగిపోయి నేల 4 చెరుగుల వ్యాపింతురు. నీ ద్వారా నీ సంతానం ద్వారా భూమండలం నందల సకల వంశముల వారు దీవెనలు పడయుదురు. నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును, నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుచుందును. తిరిగి నిన్ను ఈ చోటికి చేర్చెదను. నేను చెప్పినదంతయు చేయు వరకు నిన్ను వదలను అనెను. యాకోబు మేలుకొని, ఇక్కడ దేవుడుండుట నిజము, ఇది నాకు తెలియదు కదా అని అనుకొనెను. అప్పుడు అతనికి భయము పుట్టెను. అతడు ఈ ప్రదేశము ఎంత భయంకరమైనది, ఈ తావు దైవ నిలయము, ఇది పరలోక ద్వారము అనెను. యాకోబు పెద్దల కడనే లేచెను. తలదిండుగా చేసుకున్న రాతిని తీసి స్తంభముగా నాటెను. దాని మీద తైలము పోసి దానిని దేవునికి అంకితము చేసెను. ఆ ప్రదేశమునకు బెతేలు అను పేరు పెట్టెను. ఇంతకుముందు ఆ నగరము పేరు లూజు. తర్వాత యాకోబు, దేవుడు నా వెంటనంటి ఈ ప్రయాణములో నన్ను కాపాడిన ఎడల ఏ ఇబ్బంది కలగకుండా నాకు తినుటకు కూడు, కట్టుకొనుటకు గుడ్డలు సమకూర్చిన ఎడల, నేను నా తండ్రి ఇంటికి సమాధానముతో తిరిగి వెళ్ళిన ఎడల ఆ ప్రభువే నా దేవుడగును. నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దైవ మందిరమగునుగాక. నీవు నాకు ఇచ్చిన దానిలో 10వ వంతు తిరిగి నీకే చెల్లింతును అని మ్రొక్కుకొనెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము వచనములు 19 నుండి 21వ వచనము వరకు. కనుక అన్యులారా, మీరు ఇక పరదేశులను పరాయి వారును కారు. మీరు ఇప్పుడు పరిశుద్ధులు, దైవ ప్రజలతో సహపౌరులు, దేవుని కుటుంబంలో సభ్యులు, క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తుల చేతను ప్రవక్తల చేతను చేయబడిన పునాదిపై మీరు నిర్మింపబడిన వారే. ఆ భవనము నంతయు ఒకటిగా నిలిపి దానిని ప్రభువునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించువాడు క్రీస్తే. ఆయనతో ఏకత్వము వలన మీరును అందరితో కలిసి ఒక గృహముగా నిర్మింపబడుచున్నారు. అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని ఈ భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త అధ్యాయము 15 వచనములు 1 నుండి 15 వరకు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా యందు ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి రెమ్మను అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాటల వలన మీరిప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావళి యందు ఉండని రెమ్మ దాని అంతటా అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షావళిని, మీరు రెమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమీ చేయజాలరు. నా యందు నివసింపని వాడు రెమ్మవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి రెమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచినచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమపరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి
ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందరు. నా ఆనందము మీ యందు ఉండవలెననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయంలో చెప్పుచున్నాను. నేను మేము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారవోయేవాని కంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులు అవుదురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు కనుక ఇక మీదట నేను మేము దాసులని పిలవక స్నేహితులని పిలచెదను. ఏలైనా నేను నా తండ్రి వలన వినిదంతయు మీకు ఇష్టపరిచితిని. ఇది ప్రభు సువిశేషము. స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కానుక మాత భక్తులారా, ఈరోజు ఈ దేవాలయ నిర్మాణము ప్రియమైనటువంటి విశ్వాసులారా భగవంతుని యొక్క సంకల్పం. ఎంతోమంది ప్రణాళికలు వేసి ఉండవచ్చు, ఎంతోమంది ధర్మదాతలు విరాళాలు ఇచ్చిండవచ్చు, అనేక మంది దీనికోసం శ్రమ చేశారు. ఈరోజు ఒక బ్రహ్మాండమైన అందమైన దేవుని యొక్క మహోన్నతమైనటువంటి శక్తిని, అద్భుత శక్తిని కనబరిచే ఈ ఆలయము మనకు నిర్మించబడింది. కాబట్టి ప్రథమంగా ఆ భగవంతునికి మన యొక్క చప్పట్లతో ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేద్దాం. రాజశేఖర్ ఫాదరు సమయంలో ఈ ఆలయము నిర్మాణం మొదలైందని చెప్పారు. నిన్నటి పండుగ రోజున గోవింద్ జోజి పీఠాధిపతులు కూడా నాకు చెప్పారు. కొంతవరకు కొన్ని అపశృతులు జరిగి ఉంటాయి. తర్వాత గ్రెగొరీ వచ్చాడని, తర్వాత మన మాదాను బాలశౌరి 5 సంవత్సరాలుగా ఈ యొక్క కఠోరమైనటువంటి శ్రమను అనుభవించారని చెప్పవచ్చు. అలాగే తన ఛాయశక్తుల ఉన్న పరిధిని మరియు ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా ఈ ఆలయాన్ని ఈరోజు పరిపూర్తి చేశారు. కాబట్టి వారికి కూడా పీఠాధిపతులకు, గురువులకు, ఈ గ్రామ గురువులకు, మఠవాసులు, గుడి పెద్దలు, ఎంతోమంది ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ పేర్లు చెప్తే నేను పొరపాటు చేసినవన్నీ అవుతాను. కాబట్టి వారికి కూడా గట్టిగా మన యొక్క హృదయ స్పందన మన చప్పట్ల ద్వారా తెలియపరుచుదాం. ఒక పల్లవి వాడాలనుకున్నాను, భయంగా ఉంది. ఈ నల్ల ప్రణీలు మరి బాలశౌరిని ఏం చేశాడో ఏమో, అంత ప్రొఫెషనల్స్ ఉన్నట్టున్నారు వాళ్ళు. కానీ ప్రయత్నం చేస్తాను. ఒకే ఒక పల్లవి నేను పాడిన తర్వాత పాడండి. లెక్కింపలేని స్తోత్రముల్, ప్లీజ్ సింగ్. లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్, దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, నీవు చేసిన మేలకై. అందరం కలిసి పాడదాం. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఇంకోసారి. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై. లెక్కింపలేని
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఆలయాన్ని మనం నిర్మించుకున్నాం. ఎంతోమంది పునీతుల యొక్క పవిత్ర స్వరూపాలను మనం ప్రతిష్ఠించుకున్నాం. ఈ ఆలయమును ప్రవేశించినప్పుడు మనమందరం కూడా ఆ దేవుని యొక్క పవిత్రతలో, ఉత్థాన ప్రభుని యొక్క మహిమలో, దేవదూతల యొక్క ఆలన పాలనలో మనం జీవించ ఆశను, ఆసక్తిని ఎప్పుడు కూడా మనం కలిగి ఉండాలి. ఆ మేరకు మన ప్రార్థనలు, మన జీవిత విధానము, మన ప్రేషిత కార్యము కూడా ఆ దేవుణ్ణి మహిమపరచుటకు దోహదపడాలి అని మనందరము కూడా గమనించాలి. ఈరోజు పట్టణములు మనకు చదవబడ్డాయి. ఆది కాండము 28వ అధ్యాయము 10 నుండి 22 వచనాల వరకు మనకు చదివి వినిపించారు. ప్రథమంగా యాకోబు కలలో నేను ఆదికాండం 28వ అధ్యాయం 22వ వచనమును గురించి 2 మాటల్లో మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన నిద్ర నుంచి మేలుకున్న తర్వాత ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దైవ మందిరమగునుగాక, నీవు నాకిచ్చిన దానిలో 10వ వంతు తిరిగి నీకే చెల్లింతును అని మొక్కుకున్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ ఆలయము కూడా ఎంతోమంది యొక్క కల అయి ఉండవచ్చు. ఒక మంచి నిర్మాణం, దేవునికి ఆలయమును నిర్మించే ప్రయత్నము గురువులైనటువంటి ఈ గ్రామ గురువులు, మేత్రాసనానికే కాకుండా తదితర సభలకు అభిషేకాన్ని పొందారు. మఠవాసులు ఉన్నారు, గ్రామ పెద్దలు, వీరందరి యొక్క కళ. మనము కూడా ఆ యాకోబు కళలాగానే ఒక రాయిని మనము మూలరాయిగా ప్రతిష్ఠించి ఈరోజు చక్కగా ఈ దేవాలయాన్ని మనం నిర్మించుకున్నాం. చాలాసార్లు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవాలయాలు నిర్మించటము అన్నది కొన్నిసార్లు మేత్రానుల మీద, మేత్రాసనాల మీద భారం అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ నేను గమనించిన కొద్దీ ప్రజలే ముందుకు వచ్చి మీ ఔదార్యముతో కూడినటువంటి విరాళములు కావచ్చు, శ్రమదానం కావచ్చు, మీ ఆలోచన శక్తి, ఈ విధంగా అనేక అంశాలతో మీరే ముందుకు వచ్చి, మీరే ఎవరో ఒకరిని ధర్మదాతలుగా మీరు తీసుకొని ఆ ధర్మదాతల సహాయముతో నిర్మించారు అన్నది చక్కగా మనకు కనబడుతూ ఉంది. అలాగే క్రైస్తవ విశ్వాసులముగా గురుపోషణ అని చెబుతూ ఉంది. శ్రీసభ కూడా 10వ వంతు అని మనకు తెలియపరుస్తూ ఉంది. చాలాసార్లు బహుశా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలో ఇది లోపిస్తుందేమో అన్న విషయము, వాస్తవము కొన్నిసార్లు మనకు బాధించినప్పటికీ ఇది తప్పకుండా మనము ఆత్మ పరిశీలన చేసుకొని ఆ దిశగా ముందుకు నడవవలసినటువంటి అవసరము ఉంది. ఈరోజు ఇంతమంది శ్రమ ఈ చక్కటి దేవాలయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2వ పాఠంలో ఎఫెసీయులకు రాసిన లేఖలో 2వ అధ్యాయము 19వ వచనము నుంచి 22వ వచనం వరకు మనకు చదవబడింది. ఇక్కడ కూడా నేను 2వ అధ్యాయము 22వ వచనము ఏం చెబుతూ ఉందంటే, ఆయనతో ఏకత్వము వలన మీరును అందరితో కలిసి ఒక గృహముగా నిర్మించబడుచున్నారు, అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును. దేవాలయమును పరిశుభ్రంగా ఉంచటము సంతోషకరమైంది. దానికి కావలసినటువంటి వనరులు మనం చేకూర్చుకోవటము, అన్ని విషయములలో జాగ్రత్తలు తీసుకోవటము మంచిదే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవాలయము అని అన్నప్పుడు పౌలు మహర్షి ఏం చెప్తాడు? మీ యొక్క హృదయములు దేవుని మందిరము, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి మీ ఆలయమును పవిత్రంగా ఉంచుకోవటము మీ విద్యుక్త ధర్మము. హృదయము అనే ఆలయమును గురించి ఇక్కడ ఆలోచించమంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వెన్ వి సే our body is the temple of the Holy Spirit,
we also think of our church teaching. The church is a mystical body of Christ. Christ is the head and we are the other parts. క్రీస్తు ప్రభువు తల అయితే మనము ఆయన శరీరములో వివిధమైనటువంటి భాగములు అన్నది. ఎంతో చక్కగా మనము సినడ్ అండ్ సినడాలిటీ మనం ప్రారంభించాం. కమ్యూనియన్, పార్టిసిపేషన్ అండ్ మిషన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, వీటి చేత ఆ క్రీస్తు ప్రభు యొక్క మందిరము అంటే ద మిస్టికల్ బాడీ ఆఫ్ క్రైస్ట్, కమ్యూనియన్, మనమందరము కలిసి అందరము ఒక గృహముగా నిర్మింపబడుచున్నాము. నిర్మించాలి. శ్రీసభ, స్థానిక శ్రీసభ అని చెబుతూ ఉంటున్నాం. ఈ స్థానిక శ్రీసభ అన్నది నేత్రానులు మాత్రమే కాదు. ఎక్కడో ఒక గురువుల మధ్య వివాదం లేపితే బిషప్ ఏం చేస్తున్నాడు అని అంటారు. అలాగే ఈ కన్యాస్త్రీలకు, గురువులకో లేక ఉపదేశులకో ఏదో జరిగినప్పుడు ఏం చేస్తున్నాడు మీ బిషప్ ఎక్కడున్నాడు అని చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా బిషపుల మీద కొన్నిసార్లు మేము కూడా బిషపులము, ఆయన విచారణ గురు ఉన్నాడు, ఆయన సంస్థలో ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు అని మేము కూడా చెప్తూ ఉంటాం. ఇది కంత ఒకరి మీద ఒకరము, ఇది సర్వసాధారణమే. అయితే ఈ వాక్యమును మనము అందరము కూడా గమనించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, లిసనింగ్, భాగస్వామ్య శ్రీ సభ అని చెప్తూ ఉన్నాం. గురువులు అధికార వ్యామోహం అంటున్నారు, అధికార దుర్వినియోగం అని అంటున్నారు, ప్యారిష్ కౌన్సిల్ నిర్మించాలని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా శ్రీసభ మనకు చెబుతున్నటువంటి విషయములు. వీటన్నిటినీ జాగ్రత్తగా అందరినీ కలుపుకొని ఈ సినడ్ ద్వారా ఏం చెప్తూ ఉన్నాడు మన ఫ్రాన్సిస్ పాపు గారు? లిసన్ విత్ ద హార్ట్ ఆఫ్ ద ఇయర్స్. మీ హృదయ స్పందన. సామాన్య ప్రజలు, గుడి పెద్దలు మరియు గ్రామ పెద్దలు, మరి విచారణలో డీనరీలు, విచారణ స్థాయిలో సంఘాలు, పయస్ అసోసియేషన్స్, యువత విభాగము మరియు లేటి, ఈ విధంగా మనము ఆ క్రీస్తు ప్రభు యొక్క దేవాలయాన్ని నిర్మించవలసినటువంటి అవసరము ఎంతైనా మనకు ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విధంగా మనము మంచి మనసుతో ఆలకించే స్వభావం మనలో ఉన్నప్పుడు, ఎవ్రీ టైమ్ వీ నీడ్ నాట్ బీ ద పీపుల్ హూ కెన్ డిక్టేట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. అందరినీ కలుపుకొని ఒక సంఘముగా నడిపించే బాధ్యత మేత్రానులుగా ఉంది. విచారణ గురువులుగా, సంస్థ అధిపతులుగా, గ్రామ పెద్దలుగా మనకు ఈ బాధ్యతలు ఇవ్వబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఆ పౌలు మహర్షి చెబుతూ ఉన్నాడు, మీరు దేవుని ఆలయము, దేవుని పొలము. మంచి పొలములో విత్తనములు వేసి మంచి పంటను మనము సంపాదించుకున్నట్లు అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి సిరులను, వరాలను అందరం కలిసికట్టుగా పనిచేసి ఆ ప్రభువుకు, మరి యాకోబు ఏ విధంగా ప్రభువుకు ఆలయం నిర్మించాడో మనము కూడా ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీరమును నిర్మించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు మనం ఈ విధంగా నిర్మించాలి అని అంటే, ఆయన అంటే ఆ దేవుడు తన ఆత్మ ద్వారా ఈ ఆలయములో నివసిస్తాడు అని చెప్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ, ఈరోజు చక్కగా కానుకమాత పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఏ విధంగా ఆమె పవిత్రాత్మకు ప్రోత్సహించింది, పవిత్రాత్మ ద్వారా దేవుని యొక్క ప్రణాళికను భుజస్కంధం పైన వేసుకుంది. మరియు రక్షణ చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర క్రీస్తు ప్రభువుతో ఉండటమే, సిలువ కింద ఉండటమే కాక అపోస్తులతో ఉండి వారిని పరిపరి విధములుగా ప్రేరేపిస్తూ శ్రీసభ పరిచర్యలో ఆ క్రీస్తు భగవానుడిచ్చినటువంటి ఆ ప్రేషిత కార్యములో షీ ఈజ్ ది ఫస్ట్ అపాసల్ అని మనకు శ్రీసభ చెబుతూ ఉంది. ఈ విషయాలను మనము గమనించి ఆ పవిత్రాత్మకు సహకారులుగా మనము జీవించినప్పుడు ఆ ఆత్మ యొక్క ఫలములను మనము విరివిగా పొంది ఆ వరములను మన హృదయములో నింపుకొని ఇతరులు కూడా ఆ వర ప్రభావమును పొందులాగున
మన క్రైస్తవ జీవితాలు కొనసాగాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి చివరిగా సువిశేషములో యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 11 వచనాలు మనకు చదివి వినిపెట్టాయి. ఇదంతా కూడా ప్రభువు మనకు చెబుతూ ఉన్నాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు రెమ్మలు, నేను వ్యవసాయదారుని. ఈ విధంగా ఆ ఉపమానముతో మనకు చెబుతూ ఉన్నాడు. మనమందరం కూడా ఆ ప్రభు యొక్క ద్రాక్ష తోటలో మనమందరము సభ్యులం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మేత్రానులు, గురువులు, మఠవాసులు, సామాన్య ప్రజలు, మనమందరము కూడా ఆ ద్రాక్ష తోటలో వ్యవసాయదారుడైనటువంటి ఆ ప్రభు యొక్క కృషిలో, శ్రమలో మనము కూడా పాలు పంచుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏమి చెప్తూ ఉన్నాడు? నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. ప్రియమైన సహోదరి సహోదరులారా, లిసనింగ్ పార్ట్ ఆఫ్ ది సినడల్ జర్నీ అంటే మనమందరము కూడా భక్తితో అంటే శ్రద్ధతో ఒకరిని ఒకరము పరిచర్యను అర్థం చేసుకుంటూ ఒకరికొకరు తోడ్పడుతూ ఒకరు చెప్పిన విషయములను వినే స్వభావము, అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పే విషయములను వినాలి. ప్రజలు కూడా వారి యొక్క కోరికలు, వారిలో ఉన్నటువంటి సవాళ్ళు, వారిలో ఉన్నటువంటి ఎన్నో సందేహాలు, ఇవన్నీ కూడా మనము విని ఒక తాటిలో నడవవాలి. ప్రభు కూడా ఈరోజు చెప్తూ ఉన్నాడు, నా మాటలు మీ యందు నిలిచినచో ఆ తండ్రి దేవుడు ఏమి కోరినా మనకిస్తాడట. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనము ఆ తండ్రి మాటలను మన యందు కలిగి ఉండాలి అన్నది ఈ ఉపమానం యొక్క సందేశం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు ప్రభువు పరిచర్యలో శ్రీసభ మనకు బోధించే సత్యములు ఏమిటి అని అంటే, ప్రథమంగా ఆ పవిత్ర గ్రంథాన్ని మనము ఆచరించటము. పవిత్ర గ్రంథము, పవిత్ర గ్రంథ పారాయణము, బైబిల్ను చదువుకోవాలి, ఉదయాన్నే లేస్తే ధ్యానము చేయాలి. ఆ వాక్యము ప్రకారము మన క్రైస్తవ జీవితాలు కొనసాగాలి అని శ్రీసభ మనకు బోధిస్తూ ఉంది. అలాగే దివ్య సంస్కారాలు, ప్రథమంగా దివ్య బలి పూజను మనము గమనించాలి. దివ్య బలి పూజలో ఏర్పాట్లు చాలా సంతోషం. బహుశా మనము బయట ఎండగా ఉంది కాబట్టి కొద్దిగా అసౌకర్యానికి గురి అయినప్పటికీ ఈరోజు నిర్వహించినటువంటి తీరు నాకైతే చక్కగా బాగా నచ్చింది. చాలా చక్కగా మరి గురువులు మనకు మంచిగా ఏర్పాటు చేశారు. భక్తియుతంగా ఈ యొక్క ఆరాధన క్రమములో పాల్గొన్నట్లు చేశారు. చూడండి, ప్రారంభము నుంచి మాదాను ఫ్రాన్సిస్ ఫాదరు ఏదో ఎడారిలో ప్రవక్త కదా స్వరము వినిపించినట్లు చక్కగా ఆలయ నిర్మాణము గురించి, ఆలయమును గురించి, స్వరూపాలను గురించి ఇది మన క్రైస్తవ సాంప్రదాయం. ఈ సాంప్రదాయములో మనం జీవించాలి. లేకపోతే ఏదో వస్త్రాలు వేసుకొని గురువు వస్తాడు, పూజ ప్రారంభిస్తాడు, పూజ అయిపోయింది వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతూ ఉంటాం. ఏదో యాంత్రికంగా మన దివ్య సంస్కారాలు నిర్వహిస్తున్నాం మేము. చాలామంది ఫాదర్లు మొదటి పఠనము, రెండవ పఠనం చక్కగా చదివారు. నేను ఈరోజు గురించి చెప్పట్లేదు. కొన్నిసార్లు వాళ్ళు ఏమి చెప్తున్నారో మనకు అర్థం కాదు. కొన్నిసార్లు మా ఫాదర్లు కూడా సువిశేషాన్ని పాడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క గమకాలు ఒక్కొక్క అక్షరానికి ఇంత పొడవు రాగం తీస్తూ ఉంటారు. ఎవరికి అర్థం కాదు. ఒక విధంగా అంత శక్తివంతమైనటువంటి, అద్భుత శక్తి కలిగినటువంటి ఈ వాక్యమును నిస్సారమైనటువంటి పదాలుగా మనము పలుకుతూ ఉన్నాం. నిజంగా మనము కొద్దిగా సిగ్గుపడాలి, దీని యందు శ్రద్ధ చూపించాలి. కొంతమంది ఫాదర్లు చెబుతూ ఉంటారు, ఏంటి ప్రాక్టీస్ లేకుండా పఠనం చదవనీకి వస్తే నేను ఎక్కనివ్వనండి అని చెప్తూ ఉంటారు. మన గురువులే చెప్తూ ఉన్నారు. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఇంట్రెస్ట్. ఆయన మాటలు మన యందు నిలవాలి అని అంటే పవిత్ర గ్రంథం ప్రతి ఒక్క కుటుంబము మన 2 రాష్ట్రాల్లో ప్రతిష్ఠించబడాలి.
పవిత్ర గ్రంథం ఎక్కడో ఉంటుంది, బూజు బట్టి ఎప్పుడో తెరిచి ఉంటారు. ఉదయాన్నే లేస్తేనే శిలువ గుర్తు వేసుకొని ఆ పవిత్ర గ్రంథాన్ని కొన్ని వాక్యాలు చదువుకుందాం. కొన్ని వాక్యాలు ప్రారంభించండి మొదటి నుంచి. ఎంతమంది ఎంత చక్కగా చెప్తూ ఉంటారు. అలాగే దివ్య సంస్కారాలు, పాప సంకీర్తనము, పవిత్రాత్మను పొందటం, మనం పవిత్రంగా జీవించటం, ఈ దేవాలయము దేవుని యొక్క ప్రత్యక్షత, పవిత్రత అని చెప్తూ ఉన్నాం. ఎంత పవిత్రంగా ఉన్నాడో దేవుడు అంతటి పవిత్రంగా మనము కూడా ఉండాలని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ విషయములను దివ్య సంస్కారాలు, శ్రీసభ బోధనలు, మనము వీటిని గౌరవించాలి. దీని ప్రకారం మనం జీవించాలి. ప్రియమైన, దెర్ షుడ్ బి డిస్కషన్ అండ్ డైలాగ్. ఊరికే బడబడబడ కొంతమంది ఇది మాట్లాడతారు, అది మాట్లాడతారు, ఈ గ్రూప్ వచ్చి బిషప్ కాడ కూర్చుంటే ఇవన్నీ కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన విషయములు, మన సమస్యలు ఈ కాంపౌండ్ వాళ్ళు దాటి బయటికి వెళ్ళకూడదు. అలా వెళ్ళినప్పుడు ఎందుకు మనం గ్రామ పెద్దలు, ఎందుకు మనం విచారణ గురువులు, సహాయక గురువులు, సంస్థ డైరెక్టర్లు, ఇవన్నీ కూడా ప్రధానంగా 99% మనమే నిర్వహించుకొని ఏదో ఫైనలైజ్గా అని అన్నప్పుడు మనం చేయాలి. లేకపోతే ప్రతి చిన్న విషయమును మేము కన్సల్టర్స్ మీటింగ్లో కూర్చుంటే ఒక్క రోజుకు కనీసం 3 సబ్జెక్ట్స్ను మేము మాట్లాడలేకపోతూ ఉన్నాం. రోజంతా కూర్చున్నాం. ఇది కష్టతరం అవుతూ ఉంది. ఇదే భాగస్వామ్య శ్రీసభ, ద సినడాలిటీ. ఫ్రాన్సిస్ పోప్ గారు మనకు చెప్పేది, అందరము ముసలి వాళ్ళు, వివాహమైన వాళ్ళు, కుటుంబ యజమానులు, యువకులు, చిన్నపిల్లలు, వృద్ధులు అందరము కలిసి విశ్వాస పయనమును మనం కొనసాగించాలి. ఇవి ఆ ప్రభు యొక్క మాటలు మనయందు ఉండవలసినటువంటివి. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరిగా మరి ఈరోజు ద సాలమ్నిటీ ఆఫ్ ది ప్రెజెంటేషన్. మరి మనము కానుక మాత అని ఈ దేవాలయాన్ని నిర్మించుకొని మరియ తల్లిని ఒక ఆదర్శమూర్తిగా మనం తెలుపుకుందాం. కానుక మాత, దేవాలయములో కానుకగా అర్పించబడినటువంటి మరియను కానుక మాతగా క్రైస్తవులంగా మనం కొనియాడుతూ ఉన్నాం. మీ యొక్క గ్రామంలో ఈ ఆలయాన్ని మీరు నిర్మించుకున్నారు. మరి కానుక మాత అన్నప్పుడు పునీత జ్వాకీము అన్నమ్మలు ఎన్నో ఏండ్ల తర్వాత విశిష్టమైన ఈ సంతాన వరాన్ని పొందుతారు. ఒక అమ్మాయి జన్మించగా ఆ పేరే తల్లి మరియా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు వారికి వాగ్దానం చేసినట్లు అన్నమ్మ గర్భవతి అయి ఆరోగ్యవంతమైన ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పేరే మరియా అని నామకరణం చేశారు. మరియా అని అంటే అత్యంత ప్రీతికరమైన, మృదువైనటువంటి, ఉన్నతమైన, మహాఘనత ఖ్యాతి వహించినటువంటి, స్తుతింపబడ యోగ్యమైనటువంటి, ఇవన్నీ కూడా మరియ తల్లికి వివిధ రకముల పేర్లు. మనము కూడా ఎన్నో పేర్లను ఆయా స్థలములను బట్టి మనము మరియ తల్లిని గౌరవిస్తూ ఉన్నాం. మరియకు తగిన వయస్సు రాగానే తల్లిదండ్రులు వారు మ్రొక్కుకున్నట్లు యెరూషలేము దైవ మందిరములో దేవునికి కానుకగా మరియను గుడికి అప్పగించారు. ఆమె దేవాలయములో శుభ్రతా సేవలు చేస్తూ విద్య, ఆధ్యాత్మిక జ్ఞానము, అల్లికలు, మరి ఇటువంటి చర్చి పనులు అవన్నీ కూడా ఆమె నేర్చుకొని నిర్వహించింది అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి మనందరికీ కూడా ఆదర్శము. ఆమె యొక్క ప్రేమ త్యాగముతో నిండినటువంటిది. శ్రీసభ మాతగా మనము నిన్నటి రోజున కొనియాడాం మరియ తల్లిని. మన అవసరాల్లో మన కోసం ప్రార్థించే తల్లి. ఆమె మధ్యస్థ ప్రార్థన కోసం మనము ఎప్పుడు కూడా వేడుకుంటూ ఉంటాం. అయితే ఆమె ప్రత్యేకమైనటువంటి విశేషములను, గుణములను ఈరోజు కొన్ని మరి ఈ 3 పఠనాల ఆధారంగా ఏ విధంగా దేవుని ఆలయాన్ని మనం నిర్మించాలి, పవిత్రాత్మను పొందుకోవాలి, ఏ విధంగా ఆ ప్రభు యొక్క మాటలు మన శ్రీసభ బోధనల ద్వారా ఆలకించాలంటూ ఉన్నాం. ఇప్పుడు మరియ తల్లి మనకు ఆదర్శం అంటూ ఉన్నాం. మరియ తల్లి ఆమె ఎంతో త్యాగం చేసింది.
ఎంతో దేవుని తల్లి అని చెప్పి ఆమె గొప్పగా గర్వంగా ఎప్పుడు కూడా ఆమె హృదయములో లేదు. ఆమె ఏ పని చేసినా దేవుని మహిమపరచటం కోసము అని ఈరోజు మనకు ఒక ఆదర్శమాతగా మన ముందు ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఈ గొప్ప సుగుణాన్ని మన హృదయాల్లో ప్రతిబింబజేసుకుందాం. దేవుని యొక్క మహిమ కొరకు మన జీవితము, గురుత్వ జీవితము, సేవలు, మనము నిర్వహించే గొప్ప గొప్ప కార్యక్రమాలు, చిన్న కార్యక్రమాలు, ఇలాంటి దేవాలయ నిర్మాణం మన పేర్లు గొప్పగా చెప్పుకోవటం కాదు, దేవుణ్ణి మహిమ పరచుటకే మనమందరము ఇంత శ్రమపడ్డాం. ఈ ఆలయాన్ని మనం నిర్మించుకున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవది ప్రభు యొక్క పవిత్రతను, ఆయన యొక్క కృపను చూడండి. మరియ తల్లిని అనుగ్రహ పరిపూర్ణురాలు అని ఆ దేవదూత సంబోధిస్తూ ఉంది. మనందరిలో ఆ అనుగ్రహం ఉంది, పవిత్రాత్మ మనలో ఉంది. ద ఇన్డ్వెల్లింగ్ గాడ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద సాంక్టిఫైయింగ్ స్పిరిట్, ద స్పిరిట్ హూ విల్ స్టాండ్ విత్ us టు స్పీక్, టు లిసన్. ఇది మనము గమనించుకోవాలి. లెట్ us బీ అవేర్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్, ద ప్రెజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇన్ us. వీ షుడ్ బీ అవేర్ ఆఫ్ ఇట్. అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దేవుని ప్రతిరూపాలు. దేవుడు అందరినీ కూడా తన యొక్క రూపములో సృజించాడు అని మనం విశ్వసిస్తూ ఉన్నాం. శ్రీసభ బోధిస్తూ ఉంది. ఇతరులను కూడా దేవుని బిడ్డలుగా మనము పరిగణించి ఆ విశ్వాస జీవితాన్ని కొనసాగించినప్పుడు తప్పకుండా ఆ ప్రభు యొక్క ఫలితములు మనం పొందుతాం. మనం ఏమి అడిగినా కూడా ఆ ప్రభువు మనకు దయచేస్తాడు అన్న విశ్వాసాన్ని మనం వ్యక్తపరుస్తూ ఈ ఆరాధన పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ మనందరినీ కూడా ఆ పవిత్రాత్మ వరాల జల్లును కురిపించమని, ఆ పవిత్రాత్మ అభిషేకాన్ని సమృద్ధిగా మన వ్యక్తిగత జీవితంలో, మన సంఘాల్లో ఉండాలని కోరుకుంటూ ఈ పవిత్రమైనటువంటి పూజాబలిలో కానుక మాత అయిన మరియమాత మధ్యస్థ ప్రార్థన వేడుకుంటూ ఈ ఆరాధనను కొనసాగించుదాం. ఆమేన్. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాస ప్రమాణాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల సర్వేశ్వరుని సృష్టించినాను. అతని యొక్క ఏకాస్తుడు మన ఏకనాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతునికి అధికారములోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడం వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల వల్ల సంబంధ ప్రయోజనము విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శారీరక ఉద్ధారమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన బాల బాలికలారా, విశ్వాసులారా, మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణలన్నిటినీ విడిచిపెట్టుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? విశ్వసించున్నాము. అతని ఏకైక పుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో ఉండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? విశ్వసించున్నాము. పెంతెకోస్తు దినమున అపోస్తులపై వేంచేసి వచ్చిన వారును ఈనాడు ధృవీకరణ అభ్యంగ దేవద్ర వెనమానము ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ఏలిన వారును జీవన ప్రదాతైనగు పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? విశ్వసించున్నాము. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీర ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? విశ్వసించున్నాము. క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటయే మన గొప్పతనము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వర మానాథుడైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలనను పవిత్రాత్మ వలనను ఈ మీ సేవకులను పాపము నుండి విముక్తి గావించి వారికి నూతన జీవమును ప్రసాదించితిరి. వీరికి సహాయముగాను మార్గదర్శిగాను ఉండుటకై
మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దృఢము, విజ్ఞానము, భక్తి, దైవభయము అనుడు జ్ఞానవరములను దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదము. సర్వమును సృజించి పాలించువు సర్వేశ్వర, నీవు భూలోకమున నిరతము నిన్ను స్తుతించి మహిమపరచు ఒక ఆలయమందు నివసింప చిత్తగించుచున్నావు. దయతో మా ప్రార్థన ఆలకించి ఈ ఆలయమున పరిశుద్ధ కన్య మరియమ్మ, పునీత జోజప్ప మరియు సకల పునీతుల ప్రార్థనా సహాయమున నీ దివ్య వైభవముతో ప్రవేశించి నీ కృపానుగ్రహములను ప్రసాదించి పవిత్రపరచుము. పవిత్రమైన దానిని సర్వదా కాచి కాపాడుము. ఈ ఆలయ నిర్మాణము ద్వారా మాలోని కోరికలను పరిపూర్తి చేయి అనుగ్రహించి మా ఆధ్యాత్మిక విరోధులను ఈ స్థలము నుండి పారద్రోల నిన్ను బ్రతిమాలుచున్నాము. మా ప్రభువగు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, పవిత్రతకు మూలాధారము మరియు కారణభూతుడవైన నీ నామాన్ని స్తుతించి మహిమపరచుట మాకు యుక్తము. నీ పవిత్ర వాక్కుతోనూ దివ్య సంస్కారములతోనూ మేము సంతృప్తి పరపబడుటకు నిర్మించిన ఈ స్థలము ఆరాధనకు నిలయము. ఈ ప్రార్థనా గృహమును నీ నిత్య సేవకు అంకితమవ్వ ఈనాడు మేమందరము నీ సమక్షమున చేరియున్నాము. ఆయన మహిమ ద్వారా పెండ్లి కుమార్తె తేజస్సు పొందినట్లు, కన్యక తన విశ్వాసము ద్వారా మహిమతో నింపబడినట్లు, పవిత్రాత్మ శక్తి ద్వారా ఆశీర్వదించబడినట్లు, ప్రభుని పవిత్ర రక్తము ద్వారా తల్లి శ్రీసభ ఫలప్రదమైనదిగా పవిత్రపరచబడెను. ఇచ్చటనే శ్రీసభ పరమ రహస్యములు ప్రతిబింబింపబడ్డాయి. ప్రభు ఎన్నుకున్న ద్రాక్ష తోటయే ఈ పవిత్రమైన నీ శ్రీసభ. దాని కొమ్మలు ప్రపంచమంతట వ్యాప్తి చెందినవి. దాని తీగలు సిలువ మ్రాని నుండి రాకి స్వర్గరాజ్య నగరానికి చేరుచున్నవి. ఓ సర్వేశ్వర, నీ నివాస స్థలము మా మధ్య ఉండుట వలన శ్రీసభ దివ్యత పొందినది. ప్రభువా, ఈ ఆలయమునకు నీవే మూలరాయిగా ఉండి సజీవ శిలలైనట్టి అపోస్తుల మీద నిర్మాణము గావించావు. గొర్రెపిల్ల యొక్క మహిమ తేజస్సులతో పునీతుల ప్రార్థనా స్వరములతో నిండిన ఈ ఆలయము కొండపై నిర్మింపబడి
ప్రపంచమంతటికి చుక్కానిగా ఉండు నగరముగా మహిమపరచబడినది. ఓ సర్వేశ్వర, ఈ ఆలయాన్ని సకల కాలముల పాటు పవిత్రతకు నిలయముగా మరియు ఈ పీఠాన్ని నీ కుమారుడైన క్రీస్తు ద్వారా దివ్య బలి అర్పించే పవిత్ర పీఠముగా పరలోకము నుండి నీ ఆత్మను పంపి మహిమపరచండి. ఈ స్థలమందే నిత్య జీవపు నీరు పాపాత్ముల యొక్క పాపపు అవమానాన్ని తుడిచివేయునుగాక. ఇచ్చటనే నీ ప్రజలు తమ పాప జీవితానికి మరణించి నీ అనుగ్రహపూర్వకమైన బిడ్డలుగా మరలా నూతనంగా జన్మింతురుగాక. ఈ స్థలమందు నూతన జీవాన్ని పొందువారు నీ బిడ్డలనే గౌరవాన్ని వస్త్రాలుగా ధరించి ఆనందోత్సాహంతో శాంతితో నిండిన నీ రాజ్యములోనికి ప్రవేశించినట్లుగా దీవింపుడని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా సంఘమును ఈ రాతిపై నిర్మించెదను అని వాగ్దానమునిచ్చిన దేవా, నీ సంఘ కాపరి అయిన ఫ్రాన్సిస్ పాపు గారిని, మా మేత్రాసన పాలనాధికారి మరియు హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మాన్యశ్రీ కార్డినల్ పూల అంతోని గారిని, మా విశ్రాంత పీఠాధిపతులు గోవింద్ జోజి గారిని, నేటి ఈ దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవానికి విచ్చేసిన వరంగల్ పీఠాధిపతులు మరియు ఖమ్మం మేత్రాసన పాలనాధికారి అయిన మహాఘన శ్రీ 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 ఉడుముల బాలగారిని, విజయవాడ పీఠాధిపతులు మహాఘన శ్రీ 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 తెలగతోటి జోసఫ్ రాజారావు గారిని, గుంటూరు పీఠాధిపతులు మహాఘన శ్రీ 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 చిన్నాపత్తిని భాగ్యయ్య గారిని, ఖమ్మం విశ్రాంత పీఠాధిపతులు మైపన్ పాలుగారిని దీవించి కాచి కాపాడండి. వారి తలంపులను ఉద్దేశాలను ఫలవంతం చేసి మీ కృపలో తరించు భాగ్యాన్ని ప్రసాదించమని అందరూ త్రిత్వేక దేవ మా ప్రార్థన ఆలకించండి. త్రిత్వైక దేవ మా ప్రార్థన ఆలకించండి. గొప్ప దేవా, మా గోవిందుపుర గ్రామము నేడు 108 వసంతాల జూబిలి జరుపుకుంటున్న ఈ శుభ తరుణంలో మా గ్రామ నిర్మాణానికి సహకరించిన వారిని, ముఖ్యముగా గురువులను, మఠవాసులను, ఉపదేశులను, ఉపాధ్యాయులను దీవించండి.
ఈ గ్రామాభివృద్ధికి దోహదపడిన ప్రతి విశ్వాసిని దీవించండి. ఈ గ్రామంలో జీవించి మరణించిన గురువుల, మఠవాసుల, ఉపదేశుల, ఉపాధ్యాయుల, విశ్వాసుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పవిత్ర త్రిత్వేక దేవ మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించండి. తన్ను తాను త్యజించుకొని నన్ను వెంబడించు వారు ధన్యులు అను నీ స్వరం విని మా విచారణ నుండి గురువులుగా అభిషక్తులైన వారిని, మఠవాస జీవితానికి అంకితమైన నీ ప్రియ బిడ్డలను మరి ఒక్కసారి నీకు సమర్పించుకుంటున్నాము. వారి పరిచర్య జీవితంలో ఎదురగు ఆటుపోటులను నీవిచ్చు పవిత్రాత్మ శక్తితో, తల్లి మరియమాత వేడుదలతో ఎదుర్కొనే శక్తిని వారికి దయచేయమని త్రిత్వేక దేవ మా ప్రార్థన ఆలకించండి. గొప్ప దేవ, నేటి ఈ నూతన దేవాలయ నిర్మాణ ప్రధాన దాతలు గురుశ్రీ కాటారాజులు గారిని, కుమారి లొరీన్ ఫెర్రీ గారిని ఆశీర్వదించండి. వీరి గొప్ప మనసును మరింతగా దీవించి వారి దాతృత్వాన్ని 30దంతలు, 60దంతలు, 100ంతలుగా ఫలింపచేయమని త్రిత్వేక దేవ మా ప్రార్థన ఆలకించండి. సర్వోన్నతుడవైన నీ మందిర నిర్మాణానికి సహాయం చేసిన ప్రతి దాతను ఆశీర్వదించండి. వారికి నీ హేరాళ ఆశీర్వాదాలు, ఐశ్వర్యాలు, సుఖశాంతులు, ఆయురారోగ్యాలు హేరాళంగా కుమ్మరించి వారిని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము. త్రిత్వేక దేవ మా ప్రార్థన ఆలకించండి. ఈ దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించిన మా పూర్వ విచారణ గురువులు గురుశ్రీ చిన్నాబత్తిని రాజశేఖర్ గారిని దీవించండి. తనపై మీ హేరాళ ఆశీర్వాదాలు గొప్పగా కుమ్మరించి వారు గురు జీవితంలో చేయు ప్రతి పనిని దీవించమని వేడుకొనుచున్నాము. త్రిత్వేక దేవ మా ప్రార్థన ఆలకించండి. మా విచారణకర్త గురుశ్రీ మాదాను బాలశౌరి గారికి ఈ దేవాలయాన్ని నిర్మించే భాగ్యాన్ని ప్రసాదించినందుకు మీకు వందనములు. ఈ దేవాలయ నిర్మాణ సమయంలో మీరు తనను నడిపించిన మీ కృపను బట్టి వేల వేల స్తుతి స్తోత్రములు. వారిని నిత్యము నీ కాపుదలలో కాయుమని, నడిపించమని, సదా దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని వేడుకొనుచున్నాము. త్రిత్వేక దేవ మా ప్రార్థన ఆలకించండి. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువారు నిత్య జీవమును పొందుదురు అని పలికిన దేవా, ఈరోజు నూతనంగా నీ శరీరాన్ని భుజించి నీ ఆత్మను పొందిన ఈ చిన్నారి బిడ్డలను దీవించండి. వీరు విలువలతో కూడిన మంచి క్రైస్తవ జీవితం జీవింప నీ కృపను హేరాళంగా కుమ్మరించమని వేడుకొనుచున్నాము. త్రిత్వేక దేవ మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. దయగల సర్వేశ్వర, విశ్వాసముతో మేము విన్నవించిన మా ప్రార్థనలను మరి ఒకసారి ఆలకించమని మీ యొక్క ఘనతను బట్టి, మీ పాదములను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ గ్రామ ప్రజల కోరికలు, ఉద్దేశాలు, ఈ ఆలయములో చేరిన ప్రతి భక్తుడు, భక్తురాలు కోరుకుంటున్న ప్రతి విషయాన్ని కూడా మీ చిత్తమైతే మాకు నెరవేర్చండి. మానాథుడైన యేసుక్రీస్తు ద్వారా మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ యొక్క ప్రయోజనముల కొరకును నీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. దయామయులగువో దేవా, శ్రీసభ సంతోషముతో అర్పించు ఈ కానుకలను స్వీకరింపుడు ఈ పవిత్ర కార్యము ద్వారా మాకందరికీ నిత్య రక్షణ వరమును అనుగ్రహించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము కానుక మాతను సంస్మరణము కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా మా ప్రభువైన క్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు
పిత, నీవు నిక్కముగా పవిత్రుడువు. మీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరుచుచున్నారు. ప్రపంచమాధ్యాంతము మీ నామమునకు నిర్మలం కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వినిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున విమానాదుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వెంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారి మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచే
వారే మమ్ము మీకు నిత్య కానుగా ఉనర్చుదురు కాక. ఈ విధమున మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా దేవుని తల్లి యగు మరియమాతతోనూ అపొస్తలుల వేద సాక్షులతోనూ పునీతులందరితోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రమవుదుముగాక. వీళ్ళ ప్రార్థన వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయము పొందగలమని నమ్ముచున్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు శ్రీ సభను, మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా నల్లగొండ మేత్రాసన పాలనాధికారి కార్డినల్ పోల్ అంతోని గారిని, ఇతర పీఠాధిపతులను, గురువులందరితో కూడా నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపము. నిశ్చిత ప్రకారం సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనల్ని ఆలకింపము. దయగల తండ్రి, నలు దశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ దయతో మీ చెంత చేర్చుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము అతడు చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మ
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సుమనోహర
ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య సత్ప్రసాద స్వీకరణ అనంతరం దివ్య ప్రసాదం మందిరాన్ని లేదా దివ్య మందసాన్ని ఆశీర్వదించడం జరుగుతుంది. ఈ ఆశీర్వాద అభిషేకం హిస్ ఎమినెన్స్ కార్డినల్ పూల అంతోని గారు జరిపిస్తారు. దివ్య బలి పూజ ఫలంగా అవతరించిన దివ్య ప్రసాదమును భద్రపరచు స్థలమే ఈ దివ్య మందిరం. దివ్య ప్రసాదం రూపంలో మన మధ్య వసించే క్రీస్తు ప్రత్యక్ష సన్నిధి ఈ మందిరంలో ఉంచబడుతుంది. కథోలిక శ్రీసభ విశిష్టత దివ్య ప్రసాదంలో దాగి ఉంది. నేటి నుండి ప్రభు అయిన క్రీస్తు దివ్య ప్రసాద రూపంలో వసిస్తూ ఇక్కడి తన భక్తులకు విశ్వాసులకు ఓర్పును శాంతిని ప్రసాదిస్తుంటారు. కావున ఇప్పుడు నల్గొండ మేత్రాసన అపోస్తులిక కార్యనిర్వాహకులు హిస్ ఎమినెన్స్ కార్డినల్ పూల అంతోని గారు ఈ మందిరాన్ని పవిత్రీకరించి దివ్య ప్రసాదమును అందులో భద్రపరిచి ఈ దివ్య మందిరం సంరక్షణ బాధ్యతను విచారణ గురువుకు అప్పగిస్తున్నారు అనడానికి సూచనగా దాని తాళం చెవులు గురుశ్రీ మాదాను బాలశౌరి గారికి అప్పగిస్తారు. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నీవు ఇమ్మానుయేలుడవు, నిత్యము నీ ప్రజల మధ్య నివసించువాడవు. అహరోనుల హస్తాలతో నిర్మింపబడిన పవిత్ర మందసములో నివసించావు. అనాది కాలము నుండి నీవు మాకు దేవుడవై ఉన్నావు. యుగాంతము వరకు మాతో ఉండుటకై నిన్ను నీవు రిక్తునిగా చేసుకొని దివ్య సప్రసాద అప్పరూపములో నివసించుచున్నావు. నీ అనంతమైన ప్రేమకు నిదర్శనముగా ఉన్న ఈ దివ్య మందసాన్ని ఆశీర్వదించండి. ఈ దివ్య మందసములో నిత్యము నివసించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మన కాడిన పూలంతుని గారు విచారణకర్త అయినటువంటి మాదన్ బాలశౌరి గారికి అందజేయబోతున్నారు. కాబట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ శుభ సందర్భాన్ని విచారణకర్త ఎల్లప్పుడూ దైవ ప్రజలకు జ్ఞానాన్ని బుద్ధిని దయచేసే విధముగా మనం అభినందిస్తాం. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మా యందు నీ సత్యమును గూర్చిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితముగా మేము ఈ పవిత్రాలయంలో సదా నిన్ను ఆరాధింతుముగాక. నీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు నీ మహిమలో భాగస్థులమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొట్టమొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన గ్రామం గోవిందపురం విచారణకు మన నల్గొండ మేత్ర పాలనాధికారి అయినటువంటి కార్డినల్ పూలంతోని గారు, హైదరాబాద్ అగ్రపీఠాధిపతి పూలంతోని గారిని మొట్టమొదటగా షాల్తోని విచారణకర్త అయినటువంటి మాదన్ బాలశౌరి గారు సన్మానిస్తారు. మన చేతులను కొంచెం వేడి చేస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. అదేవిధముగా బుక్ ఇవ్వడానికి పి బాలరాజ్ డ్రైవర్ బాల అంటారు. రెండవదిగా యూ కెన్ ప్లే సమ్ మ్యూజిక్ బికాస్ సపోర్టర్స్ ఆర్ టైర్డ్. మన విశ్రాంత పీఠాధిపతి గోవింద్ జోజి గారిని ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నాము. మరి మన గోవింద్ జోజి బిషప్ గారికి ఫాదర్ మాదన్ ఫ్రాన్సిస్ షాల్తోని సన్మానిస్తారు.
అతిథిగా విశ్రాంత బిషప్ ఖమ్మం విశ్రాంత బిషప్ అటువంటి మైపన్ పాల్ గారిని కూడా సన్మానించడానికి దయచేసి ముందుకు రావాలని మనవి చేయొచ్చు. ఫాదర్ సోలమన్ పసల గారు వచ్చి బిషప్ గారిని సన్మానిస్తారు. అదేవిధంగా ఎం మాదాను సంతోష్ ఉప సర్పంచ్ వచ్చి కూడా బుకేతోని సత్కరిస్తారు. దీని అనంతరం ఫాదర్ పోలిసిటీ జయరాజు గారు ముందుగా వచ్చినట్లయితే మన కార్డినల్ పూలంతోని గారు ఫాదర్ జయరాజ్ గారిని షాల్తోని బుకేతోని సన్మానిస్తారు. గట్టిగా Happy long life to you, Father. Happy long life to you, Father. Happy long life to dear Father. Happy long life to you. To you, Father, many greetings to you, Father, many greetings to dear Father, many greetings to you. Happy birthday to you. బర్త్డే కొనియాడినప్పుడు మనకు ఎవరు జ్ఞాపకం వస్తారు? మనం పుట్టినప్పుడు ఈ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే మనకు జ్ఞాపకం వచ్చే వ్యక్తి ఎవరు? యేసు ప్రభువా, మేరీ మాతనా, మదరా, మన తల్లి, మన తల్లి. ఈ సందర్భంన ముఖ్యంగా మా అమ్మని గురించి చెప్పాలి. మా అమ్మ ఏమంటుందంటే, ఎప్పుడు నేను ఏ ఊరికి వెళ్ళినా కానీ అందరూ ఈ విధంగా అంటున్నారు. ఏమంటున్నారమ్మా? అమ్మ, నువ్వెంత మంచి కుమారునిగా అన్నావు, బంగారం లాంటి కుమారుడు, నీ గర్భం ఫలించింది తల్లి అని గొప్పగా చెప్పుకుంటున్నారా అంటే నేను సంతోషపడేవాడిని. మేరీ మాత, యేసు ప్రభు యొక్క సందేశం వినేవారు. ఆయన యొక్క అద్భుతాలను చూసి నిన్ను ఏ తల్లిగా అన్నదో కానీ, ఏ తల్లి పాలు తాగావో కానీ ఆ స్త్రీ ధన్యురాలు, ఆమె గర్భం ఫలించిందనేవాళ్ళు. ఒక సందేశం. మా తల్లిదండ్రులు మా ఇద్దరు లేరు. మా తల్లిదండ్రుల పేరు మీద ఎంతోమందికి, వేలాది మందికి, లక్షల మందికి సహాయం చేసుకుంటూ పోతూ ఉన్నాను. ఈ కానుకమాత పండగ సందర్భమున, జూబిలీ సందర్భమున ఈ సహాయాన్ని అందజేశానంటే మా తల్లిదండ్రుల యొక్క పేరు మీద సహాయం చేశాను. వారు నిత్య జీవం పొందాలి, పరలోక రాజ్యంలో ఉన్నారు తల్లిదండ్రులు. ఇంకొక గొప్ప సందేశం, నేను జర్మన్ దేశంలో ఆల్మోస్ట్ 30 years పనిచేశాను. జర్మన్స్ నన్ను చూసి ఆశ్చర్యపడేవాళ్ళు. నీలాంటి గురువుని మా జన్మలో చూడలేదు. అయితే నేను కొన్నిసార్లు జర్మన్లో కూడా వాళ్ళకి సాయం చేస్తుంటే ఒక వ్యక్తి అంటాడు, భారతీయులు కూడా సహాయం చేస్తారా? సేమ్ థింగ్ హ్యాపెన్ టు జీసస్. యేసు ప్రభువు ఫిలిప్పుని కనుక్కున్నాడంట. ఫిలిప్పు నతాయల్ని కనుక్కున్నాడంట. ఫిలిప్పు నతాయలకు చెప్తాడు, మేము లోకరక్షకుడైన యేసును చూశాము. ప్రవక్తలు, మోజేసు ప్రవక్తలు ఆయన గురించి గొప్పగా చెప్పారు అంటే నతానియేలు అంటారు, వాట్ గుడ్ విల్ కమ్ ఫ్రమ్ నాజరెత్, అంటే
నాజరేతులో ఏదైనా మంచి జరుగుతుందా అని. అదేవిధంగా నన్ను జర్మన్స్ పొగిడేవారు, వాట్ గుడ్ విల్ కమ్ ఫ్రమ్ ఇండియా అంటే నేను ఇండియా వాడిని అంటే యేసుక్రీస్తుతో పోల్స్తారు నన్ను కూడా. తర్వాత సంగతి ముఖ్యంగా ఫాదర్ బాలశేవరి, మహాదాన బాలశేవరి విచారణ గురువు. ఈ గురువు ఇంతకుముందు ఈ గుడిని మొదలుపెట్టింది ఫాదర్ రాజశేఖర్, చిన్నాపతిని రాజశేఖర్ గారు ఉన్నప్పుడు నన్ను ఆహ్వానించారు. ఎన్ని సన్మానాలు చేయించారు. కానీ ఈ గుడిని పూర్తి చేసే అదృష్టం భగవంతునికి అతనికి ఇవ్వలేదు. అయినా ఆయన గొప్ప సన్మానాలు చేసి నా హృదయాన్ని, నా మనసుని అడగుడు తిప్పారు. ఫాదర్ రాజశేఖర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్. తర్వాత బాలశౌరి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఆర్థిక పరిస్థితులు, ఎన్నో వ్యతిరేకత, నిరుత్సాహం. బాలశౌరి నిరుత్సాహపడవద్దు, ఆర్థిక పరిస్థితులు వచ్చిన నేను ఉన్నాను, గో హెడ్, నేను నడిపిస్తూ ఉన్నాను. కాబట్టి ఇటువంటి బాలశౌరిని మనం పొగడాలి, అతనికి థ్యాంక్స్ చెప్పాలి. అదే విధముగా మన దేవాలయ సావనీర్ని కూడా మన కార్డినల్ పోల్ అంతోని గారు రిలీజ్ చేస్తారు. గట్టిగా సపోర్ట్ కొడదా. ఈ గుడి పూర్తవుతుందా, పూర్తయి కల్లా ఇంకెంతమంది చచ్చిపోవాలని చెప్పినటువంటి మాట గత 10 సంవత్సరాలుగా ఈ ఊరిలో ఉన్నటువంటి మాట. దేవుని కృప వల్ల, ఎంతోమంది సహాయం వల్ల ఈనాడు గుడి పూర్తయింది. కాబట్టి మొదటగా దేవునికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మన కార్డినల్ గారు సమయాన్ని తీసుకొని మా మధ్యకు వచ్చిన వారికి ధన్యవాదాలు. బిషప్ భాగ్య గారు గుంటూరు మేత్రానులు, వారికి వేరే అర్జెంట్ కార్యక్రమాల మధ్యలో వెళ్ళిపోవాల్సి వచ్చింది, వారికి మా గ్రామం తరపున ధన్యవాదాలు. మా మాజీ పీఠాధిపతులు బిషప్ జోజి గారికి మరియు ఖమ్మం విశ్రాంత పీఠాధిపతులు మైపురం పాల్ గారికి, ఈ 4 బిషప్లు కూడా మా గ్రామాన్ని సందర్శించి పావనం చేసినందులకు మీకు మా గ్రామం తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా గ్రామాన్ని దీవించాలని, మా కోసం ప్రార్థించాలని చెప్పని వేడుకుంటున్నాను. ఇక ఈ గ్రామస్తులంతా కలిసి చేసిన శ్రమే ఈ గుడి. గ్రామస్తులు, గురువులు మరియు ఆనాటి విచారణకర్త ఫాదర్ రాజశేఖర్ గారు 2013 నుంచి ప్రణాళికలు వేసి ప్రారంభించిన గుడి ఇది. వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఫాదర్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఎన్నో గ్రామాల నుంచి ఎంతోమంది ఉదారంగా సహాయం చేశారు. ఆ దాతలందరికీ కూడా ఈనాడు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి కోసం నేను ఇప్పుడు ప్రార్థన చేశాను. మీ అందరినీ కూడా ఈ పూజ బడిలో గుర్తు చేసుకుని ప్రార్థన చేశాం. ఇక రెండవ దశకు వస్తే 2019 సంవత్సరంలో ఫాదర్ జయరాజు గారు పోలిశెట్టి ముందుకు వచ్చి ఫాదర్ కలిసి పనిచేద్దాం, మన గ్రామాలు గుడి నిర్మిద్దామని చెప్పని ముందుకు వచ్చినటువంటి ఫాదర్ జయరాజు గారు చిన్నవాడైనా తనకు కూడా గ్రామం తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తనకు ఒక గట్టి సపోర్ట్గా ఒక ధర్మదాత ముందుకు వచ్చి ఈ సహాయాన్ని మనకు అందించింది. తనను తన తలంపులు కూడా నెరవేర్చమని ప్రార్థన చేసుకుందాం. వీరితో పాటుగా ఫాదర్ పోలిసెట్ జూలియన్, ఫాదర్ మాదన్ ఫ్రాన్సిస్, ఫాదర్ తిప్పభద్రి బాలశౌరి, ఫాదర్ పసల అలెగ్జాండర్, ఫాదర్ పసల సోలోమోన్, వీరంతా కూడా వెనకుండి ఎన్నో రకాలుగా ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ యొక్క దివ్య సంస్కరణకి విచ్చేసినటువంటి గురువులకు, బ్రదర్లకు, మదర్ జనరల్స్, ప్రొవిన్షియల్స్, వైస్ ప్రొవిన్షియల్స్, ఇతర మఠవాసులకు, బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందరికీ ఇక్కడ ఉన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు రావడం మా అందరికీ ఎంతో సంతోషం.
ఈ నూతన ఆలయం నుంచి మీ అందరి కుటుంబాలపైకి ఆత్మదేవుడు వచ్చి ఆత్మదేవుడిపై అనుగ్రహించే శాంతి మీకు లభించాలని చెప్పని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని ప్రత్యేక ఆశీస్సుల కొరకు ప్రార్థించండి. ఈ ప్రార్థనాలయ అంకితోత్సవమునకు మిమ్ము చేరపిలిచిన ఇహపరముల ప్రభు అయిన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులను మీపై మెండుగా కురిపించునుగాక. అన్ని తావులకు చెదిరిపోయిన తన బిడ్డలను తన కుమారుని యందు చేరతీయ తలపెట్టిన సర్వేశ్వరుడు మేము తన ఆలయముగాను పవిత్రాత్మ నివాస స్థలముగాను రూపొందించునుగాక. దేవుడు మిమ్ములను పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించునుగాక. సకల పునీతులతో పాటు మీరు స్వర్గానందమునకు వారసులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరుని